ఫ్రెండ్స్, దిస్ ఇస్ TeluguTechTuber-Unboxings. ఈ అన్బాక్స్ అయిపోయి OnePlus నాట్ బడ్స్ రీసెంట్గా లాంచ్ అయిన TWS ఇయర్బడ్స్ అండి. సో బాక్స్ మీద అయితే పెద్దగా స్పెసిఫికేషన్స్ ఏం మెన్షన్ చేయలేదు. సో ముందుగా దీని స్పెసిఫికేషన్ చూద్దాం బ్రీఫ్గా ఒకసారి. అండ్ ఒకసారి 12.4mm టైటానియం డ్రైవర్స్ యూస్ చేశారు. 30 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ 4 mics ఉంటాయి అనమాట. AI నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్తో వస్తుంది. IP55 రేటింగ్తో వస్తుంది అనమాట. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 10 minutes ఛార్జ్ చేస్తే మీకు 5 hours ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 94 milliseconds లో లేటెన్సీతో వస్తుంది అనమాట. అండ్ అది ఓన్లీ OnePlus మొబైల్స్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. వేరే మొబైల్స్కి అయితే ఆప్షన్ అయితే లేదు. అండ్ ముందుగా బాక్స్ సీల్ బ్రేక్ చేసి లోపల ఏమైనా కంటెంట్ ఇచ్చారో చూద్దాం. సో ముందుగా బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కేస్ అయితే కనిపిస్తుందండి. సో ఒకసారి పక్కన పెడదాం. అండ్ లోపల చూస్తే మనకి చిన్న బాక్స్ అయితే ఉంది. సో బాక్స్ ఓపెన్ చేస్తే మనకి లోపలే మొత్తం అన్ని యాక్సెసరీస్ కానీ మొత్తం ఇచ్చిన ఎవరిథింగ్ దీంట్లోనే ఉంటాయండి. సో నెక్స్ట్ చూస్తే మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ తర్వాత చూస్తే మనకి Type A to Type C ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు మనకి. అండ్ ఇది చూస్తే మనకి నెక్స్ట్ రెడ్ కేబుల్ క్లబ్ది వెల్కమ్ బెనిఫిట్స్ కార్డ్ అండి. ఇది స్కాన్ చేసి మనం బెనిఫిట్స్ అనేవి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి చిన్న స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. తర్వాత చూస్తే మనకి సేఫ్టీ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ చిన్న బుక్లెట్ లాంటిది అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి యూజర్ గైడ్ అండి. సో ఇంతే. అండ్ నెక్స్ట్ చూడడానికి కేస్ అయితే కనిపిస్తుంది. కేస్ చూడటానికి మనకు చాలా ప్రీమియం ఫీల్ అయితే క్లియర్ తెలిసిపోతుంది. మంచి ప్రీమియం ఫినిషింగ్ ఉంది టాప్లో మనకి మొత్తం కేస్ మొత్తం. ఈవెన్ బడ్స్ కూడా మీకు అలాగే ఉంటాయి ఫినిషింగ్ అనేది. అండ్ ముందుగా ఇక్కడ టాప్లో చూస్తే మనకి OnePlus బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి చిన్న LED ఇండికేటర్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి Type C ఛార్జింగ్ కనెక్టర్ అయితే ఇచ్చారు. అండ్ పక్కనే రీసెట్ బటన్ కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి చిన్నగా సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రింట్ చేశారండి. సో ఒకసారి కేస్ ఓపెన్ చేద్దాం. సో కేస్ ఓపెన్ చేస్తే బడ్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయి. సో ఓన్లీ బడ్స్ డిజైన్ కోసం నేను స్పెషల్గా ఆర్డర్ పెట్టాను దీన్ని. సో నాకు చాలా బాగా నచ్చాయి, ఎస్పెషల్లీ బడ్స్ లుక్ అయితే మాత్రం. ఒకసారి బడ్స్ పక్కన పెట్టి లోపల ఏమేమి ఇచ్చారో చూద్దాం ఒకసారి మనం. అండ్ ఇక్కడ చూస్తే మనకి రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. లోపల చూస్తే మనకి గోల్డ్ కనెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. అదే ఛార్జింగ్ కనెక్టర్స్. సో ఇంకంతే, వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. బట్ ఓవరాల్ లుక్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ నెక్స్ట్ బడ్స్ చూద్దాం ఒకసారి బడ్స్ ఎలా ఉన్నాయి అనేది. సో బడ్స్ చూడటానికి ఈ విధంగా ఉన్నాయండి. ఈ ఏదైతే మధ్యలో క్రోమ్ ఫినిషింగ్ అయితే ఉందో అది మనకి టచ్ సెన్సర్ అనమాట. అండ్ అది ఓవరాల్ 4 micsతో వస్తుంది. టాప్లో 2 mics ఉంటాయి. అండ్ ఇక్కడ బాటంలో కూడా 2 mics ఉంటాయి అనమాట. సో బడ్స్ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకి చూడటానికి. సో లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఒకసారి మనం మొబైల్కి కనెక్ట్ చేసి పేరింగ్ ఎలా అవుతుందో చూద్దాం ఒకసారి. అండ్ ఇది ఆటో పేరింగ్ ఆప్షన్ ఉందో లేదనేది నేను చూడలేదండి ఎక్కడ. సో ఒకసారి చూద్దాం ఒకసారి ఆటో పేరింగ్ ఆప్షన్ ఉందో లేదనేది. సో ఆటో పేరింగ్ ఆప్షన్ అయితే ఉంది మనకి. OnePlus నాట్ బడ్స్ అని చూపిస్తుంది. సో కనెక్ట్ చేద్దాం. సో OnePlus నాట్ బడ్స్ కనెక్ట్ అయ్యాయండి. సో చూద్దాం ఒకసారి గేమింగ్కి ఎలా ఉంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది. ఇందులో 12.4mm డ్రైవర్స్ యూస్ చేశారు. సో డెఫినెట్లీ మంచి అవుట్పుట్టే వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో చూద్దాం ఒకసారి ఒక 1 or 2 days యూస్ చేసి కంప్లీట్ రివ్యూ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ OnePlus నాట్ బడ్స్ అన్బాక్స్ చేసాం. అండ్ ఆల్మోస్ట్ 1 day నుంచి యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం ఆడుకుందాం. సో ఫస్ట్ మాట్లాడాల్సింది డిజైన్ అండి. సో డిజైన్ వైజ్ నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. అండ్ చూడడానికి చాలా బాగుంటుంది. కేస్ కానీ ఈవెన్ బడ్స్ కూడా మీకు అలాగే ఉంటాయి. మంచి డిజైన్లో తీసుకొచ్చారు బడ్స్ ఎస్పెషల్లీ. అండ్ మంచి ప్రీమియం ఫీల్ ఉంటుంది అనమాట ఈవెన్ ఇయర్లో పెట్టుకున్నప్పుడు మనకి చూడటానికి ఎవరైనా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకి ఇది మ్యాగ్నెట్ సపోర్ట్తో వస్తుంది. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి మనకి ఇయర్ టిప్స్ అండి, చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాయి. అండ్ నేను జాగింగ్ చేసి చూశాను, ఈవెన్ వాకింగ్ కూడా చేసి చూశాను. సో నాకైతే ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయలేదు నేను. అండ్ ఓవరాల్ అయితే డిజైన్ వైజ్ నేనైతే ఇంప్రెస్ అయ్యాను. అండ్ నెక్స్ట్ మాట్లాడాల్సిన బిల్డ్ క్వాలిటీ. సో మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేశారు. అండ్ ఈవెన్ నా ఫినిషింగ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. కాకపోతే ఒకే ఒకటి మనకి ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో నేను వైట్ కలర్ వేరియంట్ యూస్ చేస్తున్నాను కాబట్టి పెద్ద మీకు కనపడట్లేదు. బట్ ఎవరైతే బ్లాక్ కలర్ తీసుకుంటారో వాళ్ళకి ఈజీగా ఫింగర్ ప్రింట్స్ అనేది
కనిపిస్తూ ఉంటాయి అనమాట ఈజీగా. అదొకటి చూసుకోవాలి జాగ్రత్తగా. అండ్ ఈవెన్ స్క్రాచెస్ కూడా ఈజీగా పడే అవకాశం ఉంటుంది, అదొకటి. అండ్ ఓవరాల్ నేనైతే బిల్డ్ క్వాలిటీ వైస్ కూడా నేను చాలా ఇంప్రెస్ అయ్యానండి. అండ్ నెక్స్ట్ మాట్లాడాల్సింది కాల్ క్వాలిటీ. సో ఇందులో సరికి మనకి ఓవరాల్ 4 మైక్స్ ఉంటాయండి. ఏ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్తో వస్తుందన్నమాట. అండ్ కాల్ క్వాలిటీ వైస్ నేనైతే పర్వాలేదు అనిపిస్తుంది నాకు. ఇండోర్ పెద్ద ఇష్యూస్ ఫేస్ చేయలేదు నేను. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ చాలా చాలా బాగుంది నాకైతే. బట్ అవుట్డోర్ మాత్రం కొంచెం నాయిస్ క్యాప్చర్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది, ట్రాఫిక్ సౌండ్స్ కానీ ఇలాంటివి. బట్ పర్వాలేదు అనిపిస్తుంది నాకైతే ఈ బడ్జెట్లో. అండ్ నేనైతే కాల్ క్వాలిటీ అబవ్ అవరేజ్ అని చెప్తాను సింపుల్గా. అండ్ నెక్స్ట్ మాట్లాడాల్సిన సౌండ్ క్వాలిటీ అండి. సౌండ్ క్వాలిటీ వైజ్ ఎక్సలెంట్ అండి ఈ బడ్జెట్లో. అండ్ ప్రీవియస్గా నేను విన్న వాటిల్లో బెస్ట్ అంటే నాకు తెలిసి ఒప్పో నుంచి మంచి అవుట్పుట్ వస్తాయి ఇయర్బడ్స్ అనేవి. అండ్ దాని తర్వాత నేను చూసిన ఏకైక ఇయర్బడ్స్ రీసెంట్ టైమ్స్లో ఇదే అండి, వన్ ప్లస్. చాలా మంచి అవుట్పుట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వోకల్స్ కానీ ట్రెబుల్స్ కానీ బేస్ కానీ చాలా పర్ఫెక్ట్ సింక్లో ప్లే అవుతాయి. అండ్ ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ కూడా చాలా క్లియర్గా వినిపిస్తాయి అనమాట. అండ్ ఎక్కడ మీకు డీవియేట్ అవడం కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లియర్ ఆడియో ఉంటుంది, మంచి బేస్ ఉంటుంది, మంచి వోకల్స్ వస్తాయి, అండ్ క్లియర్ ట్రెబుల్స్ ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది. ఈవెన్ మిడ్స్ కానీ హైస్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట. మంచి అవుట్పుట్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ వైజ్ డెఫినెట్లీ ఇంప్రెస్ అయ్యాను నేను. డెఫినెట్లీ ఎవరైతే బాస్ లవర్స్ ఉంటే డెఫినెట్లీ ఇంప్రెస్ అవుతారు వాళ్ళు కూడా. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ. అండ్ ఇది వచ్చరికి బ్లూటూత్ 5.2తో వస్తుంది. అండ్ కనెక్టివిటీ వైజ్ నా అయితే పెద్ద ఇష్యూస్ ఫేస్ చేయలేదండి. అండ్ చాలా ఈజీగా పేర్ అవుతుంది. ఈవెన్ పేరింగ్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకి జస్ట్ ఇక్కడ రీసెట్ బటన్ అయితే ఉంటుంది కదా, రీసెట్ బటన్ ఒకసారి ఇలా కేస్ ఓపెన్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే ఒక 2 seconds మీకు ఇక్కడ ఇండికేటర్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట వైట్ కలర్లో. సో ఆటోమేటిక్గా మీకు పేరింగ్ అనేది ఆప్షన్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనకి అండ్ ఆటో పేరింగ్ ఆప్షన్ ఇచ్చారు దీంట్లో, అది కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదొక మంచి విషయం చెప్పుకోవాలి. అండ్ ఓవరాల్ కనెక్టివిటీ వైస్ కూడా నేను అయితే ఇంప్రూవ్ అయ్యాను. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ అండి. ఇది వచ్చేసరికి మనకి 30 hours ప్లేబ్యాక్ టైం వస్తుంది ఓవరాల్గా. అండ్ ఓన్లీ బడ్స్ మాత్రం అరౌండ్ 7 hours వస్తుందని చెప్పి క్లెయిమ్ చేస్తారు వాళ్ళు. బట్ నాకైతే అరౌండ్ ఆల్మోస్ట్ అలాగే వచ్చిందండి, అరౌండ్ 6 hours 20 minutes ఎగ్జాక్ట్లీ వచ్చింది. సో ఆన్ యావరేజ్ ఐ కెన్ సే అరౌండ్ 28 hours వస్తుంది మనకి. మీరు యూస్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మ్యాక్సిమం 28 to 29 hours వరకు వస్తుంది బ్యాటరీ బ్యాకప్ అనేది. డెఫినెట్లీ ఇది హ్యూజ్ బ్యాటరీ బ్యాకప్ అండి. ఎవరైతే ఈవెన్ లాంగ్ జర్నీస్ చేస్తారో వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకొస్తుంది గేమింగ్ అండి. సో గేమింగ్ వచ్చేసరికి ఇందులో 94 milliseconds లో లేటెన్సీ యూస్ చేశారు. అది దట్ ఓన్లీ OnePlus డివైసెస్కి మాత్రం సపోర్ట్ చేస్తుంది, వేరే డివైసెస్కి సపోర్ట్ చేయదు. కాకపోతే నేను టెస్ట్ చేసి చూసాను ఐప్యాడ్, అండ్ నేనైతే పెద్దగా లేటెన్సీ ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు. ఆల్మోస్ట్ యాక్యురేట్ సౌండ్సే వచ్చాయి. కాకపోతే ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో డెఫినెట్లీ వాళ్ళకి ఇయర్ బడ్స్ని రికమెండ్ చేయదలుచుకోలేదు. ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ వైర్డ్ ఇయర్ ఫోన్స్కి వెళ్ళండి, సో దట్ మీకు యాక్యురేట్ రిజల్ట్స్ ఉంటుందన్నమాట గేమర్స్కి. అండ్ క్యాజువల్గా ఆడుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను ఈ TWS ఇయర్ బడ్స్ అనేవి. సో ఇది ఓవరాల్గా OnePlus నాట్ బడ్స్ అండి. సో మనం పర్చేస్ చేసిన సరికి ₹2,699 అరౌండ్, అంటే ₹2,700. సో ఈ బడ్జెట్లో తీసుకోవచ్చా లేదంటే నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. ఎస్పెషల్లీ ఎవరైతే ఆడియో లవర్స్ ఉంటారో, ఎక్కువగా మంచి బేస్ కావాలి, మంచి అవుట్పుట్ కావాలనుకుంటారో వాళ్ళకి డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. అండ్ గేమింగ్ కూడా పర్వాలేదండి. అండ్ మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది ఎవరైతే లాంగ్ జర్నీస్ చేస్తుంటారో, సో వాళ్ళకి కూడా డెఫినెట్లీ యూజ్ అవుతుంది ఈ TWS ఇయర్ బడ్స్ అనేవి. నేనైతే రికమెండ్ చేస్తాను ఖచ్చితంగా OnePlus నాట్ బడ్స్ అనేవి. సో ఇది ఓవరాల్గా OnePlus నాట్ బడ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్ మళ్ళీ కలుద్దాం. జై హింద్.